శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు సూర్యగ్రహ ప్రీతి కొరకు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 14/4/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నందతిథి అయిన షష్ఠి మధ్యాహ్నం 3:47 వరకు ఉన్నది పిమ్మట సప్తమి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం రాత్రి తెల్లారితే 5:10 వరకు ఉన్నది పిమ్మట పునర్వసు నక్షత్రం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:29 నుండి 3:07 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:19 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:45 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈరోజు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాల్ని పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9 వరకు, మరలా రాత్రి 6 నుండి 7 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్తం నిర్ణయ విషయంలో జ్యోతిష్కం సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జిత ముహూర్త సమయాల్లో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.